హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నాను అంటే మన వాట్సాప్ ఉంటుంది కదా, రెగ్యులర్గా యూజ్ చేసేది. ఆ వాట్సాప్లో మీరు కనుక ఈ సెట్టింగ్స్ కనుక ఆన్ చేసుకోకపోయినట్టయితే కంపల్సరీగా మీకు అనేది స్పామ్ కాల్స్ కానీ స్కామ్స్ అనేవి చాలా రకాలుగా జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ రేపట్ల. సో వాటికి సంబంధించిన లింక్స్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ మీకు రాకుండానైతే ఉండబోతుంది అనమాట. సో అది ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు కంప్లీట్గా ఈ వీడియోలను అయితే చెప్పబోతున్నాను. సో దాని గురించి అయితే ముందుగా మీరేం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ వాట్సాప్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్డేట్ ఉందో లేదో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ ఉన్నదనుకోండి, ఒకవేళ దాన్ని అయితే ఇచ్చిపెట్టేసేయండి. సో ఒకవేళ మీకు కనుక అప్డేట్ లేకపోయింది అనుకోండి, మీరేం చేస్తారంటే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో కంపల్సరీగా ఈ అప్డేట్ చేసుకున్న తర్వాతనే మీకు అనేది ఆ కొత్త ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక రాలేదనుకోండి, కంపల్సరీగా అప్డేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఓపెన్ అయితే చేద్దాం. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి సో నార్మల్గా మనకు వాట్సాప్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది కదా. ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్లో మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్లో దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనబడతాయి. మీరు జస్ట్ ఏం చేయాలంటే కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్. సో ఈ విధంగా అడ్వాన్స్డ్ అని ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు 3 రకాల కొత్త ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన ఏదైతే వర్కింగ్ ఉంటుందో ఇక్కడ మీరు కింద చూడొచ్చు, దాని డీటెయిల్స్ సంబంధించి ఏవైతే అన్నోన్ మెసేజెస్ ఉంటాయో, ఏవైతే అన్నోన్ కాల్స్ ఉంటాయో అవి వచ్చేసి బ్లాక్ కావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఈ ఆప్షన్ వచ్చేసి మనకు అప్డేట్ చేసుకున్న ఎంబటే వస్తుంది అనమాట. ఒకవేళ మీ వాట్సాప్ అనేది ఓల్డ్ వర్షన్ అయినట్టయితే కంపల్సరీగా ఈ ఆప్షన్స్ కానీ ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ కానీ ఓపెన్ కాదనమాట. సో మీరేం చేసుకోవాలి, సింపుల్గా అప్డేట్ చేసిన తర్వాత దీంట్లోకి వచ్చేసిన తర్వాత దీన్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సింపుల్గా దాని మీద ప్రెస్ చేస్తే ఎనేబుల్ కావడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. మీ ఐపీ అడ్రస్ ఏదైతే లొకేషన్ సంబంధించిన డేటా ఉంటుందో అది వచ్చేసి ఎటువంటి స్కామర్స్ కానీ ఎటువంటి స్పామ్ లింక్స్ కానీ ఎటువంటి మీ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో అది వచ్చేసి లీక్ కాకుండా అయితే ఉండబోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు కూడా ఎనేబుల్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. మీ ప్రొటెక్షన్ అనేది ఐపీ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ప్రొటెక్టివ్గానైతే ఉండబడుతుంది. సో అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే డిసేబుల్ లింక్ ప్రివ్యూస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఎవరైతే స్పామ్ లింక్స్ అనేవి మీకు సెండ్ చేస్తూ ఉంటారో వాళ్ళు వచ్చేసి సంథింగ్ ఏదో ఒకటి ఫోటోలో కానీ ఏదో దాంట్లోనైతే ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. సో అది వచ్చేసినట్టయితే మీకు ప్రివ్యూలోకి తీసుకెళ్తుంది అనమాట. డైరెక్ట్గా మీకు ప్రమేయం లేకుండా ఒకటే దెబ్బకు వేరే ఒక క్రోమ్లోకి తీసుకెళ్తుంది, లేకపోతే ఏదైతే బ్రౌజర్ ఉంటుందో వాళ్ళకి సంబంధించిన స్కామ్ చేయడానికి బ్రౌజర్ ఉంటుందో దాంట్లోకి అయితే తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. సో అది వచ్చేసి డిసేబుల్ కావాలి, దాంట్లోకి వెళ్ళిపోవద్దు అని అనుకుంటే మీరేం చేసుకోవాలి, ఈ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ కంపల్సరీగా మ్యాండేటరీగా ఎనేబుల్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ రకాలుగా 3 రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక రాకపోతే కంపల్సరీగా అప్డేట్ చేసుకోండి. సో అదే విధంగా చాలా రకాలుగా ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది వాట్సాప్లో. వాట్సాప్ అనేది చాలా ప్రొటెక్టివ్గా ఉండబోతుందని చెప్పేసి చెప్తున్నారు ముందు. సో చాలా రకాల ఆప్షన్స్ అయితే రాబోతున్నాయి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ద్వారా తెప్పడం జరిగింది. సో మీరు కనుక మన వీడియోని కొత్తగా వస్తున్నట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై ఫ్రెండ్స్.